వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. తిరుపతిలోని అలిపిరి కాలినడక మార్గంలో ఉండే తలయేరుగుండుకు చాలా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలిపిరి మెట్లు ఎక్కాలనుకునే వాళ్ళు ఈ గుండుకు మోకాళ్లను ఆనించి ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి తిరుమలకు నడిచి వెళ్తే కాళ్ల నొప్పులు ఉండవని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ ఉంది. దానికి ఆనవాళ్లుగా తలయేరుగుండుపై ఎన్నో బొడుపులు ఉండడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఇంతకీ ఈ తలయేరుగుండు వెనక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వైకుంఠనాథుడి దర్శనార్థం ప్రతిరోజు దేశ విదేశాల నుండి తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు. అందులో అధిక శాతం అలిపిరి నడక మార్గం, మరికొంతమంది శ్రీవారి మెట్ల మార్గం గుండా మెట్టుకు పసుపు కుంకుమలు రాస్తూ కర్పూరం వెలిగిస్తూ గోవిందనామస్మరణను చేసుకుంటూ ఎంతో భక్తి భావంతో తిరుమల కొండకు వస్తూ ఉంటారు. భక్తులు ఎంతో కష్టంతో చిన్నపిల్లలు వృద్ధులు సైతం అలవోకగా ఏడుకొండలను ఎక్కి ఆ స్వామివారిని దర్శిస్తే చాలు తమ కష్టమంతా తీరిపోతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. అయితే అలిపిరి పాదాల మండపం దాటి రాగానే 100 కిలోమీటర్ల తరువాత తలయేరుగుండు కనిపిస్తుంది. అలిపిరి మెట్లు నిర్మించక ముందు ఈ ప్రాంతంలో ఒక సెలయేరు ఉండేది. దాని పక్కనే తలయేరుగుండు కూడా ఉండేదట. అలిపిరి మెట్లు నిర్మించే క్రమంలో తలయేరుగుండు పక్కకి జరపడం ద్వారా తలయేరుగుండు మార్గాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే పూర్వం ఈ మార్గం గుండా తిరుమలకు వెళ్లే శ్రీకృష్ణదేవరాయలు సైతం ఈ తలయేరుగుండు వద్ద తలవాల్చి ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి తిరుమలకు చేరుకునేవారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజుకి ఇక్కడ భక్తులు తలయేరుగుండుకి తలవాల్చి మోకాళ్లను ఆనించి ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి తిరుమలకు ప్రయాణం సాగిస్తారు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.